హాయ్ హలో వెల్కమ్ టు పండిట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. కర్బూజాతో అయితే ఒక స్పెషల్గా ఒక జ్యూస్ చేయబోతున్నాను. అంటే స్పెషల్ అంటే కొద్దిగా వెరైటీగా చేయబోతున్నాను. కొద్దిగా కర్బూజా కోసుకొని కొద్దిగా సబ్జాలు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని అందులోకి అయితే 2 గ్లాసులు వాటర్ని అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ బాగా మరిగించుకోవాలి. బాగా మరుగుతున్న తర్వాత మనమైతే సగ్గుబియ్యం తీసుకొని అందులో ఏమీ లేకుండా కొద్దిగా సగ్గుబియ్యం చిన్నవి అయితే చిన్నవి తీసుకోండి, పెద్దవి అయితే పెద్దవి తీసుకోండి, మీ ఇష్టం ఏది బాగుంటే అవి తీసుకోండి. వాటర్లోకి వేసేసి బాగా ఉడకనిచ్చుకోవాలండి. అది మనం బాగా ఉడికించుకుంటేనే అప్పుడే బాగుంటుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఉడికిందో లేదా అనేది కొద్దిగా ఒక 2 సగ్గుబియ్యం గింజలని నొక్కి చూస్తే మనకి అర్థమవుతుందండి. ఇలా కొద్దిగా పక్కన పెట్టుకొని కొద్దిగా చేత్తో మనం నొక్కి చూస్తే మనకి అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఉడికిందండి. అందుకని నేను ఇందులోకి పాలు అయితే వేస్తున్నాను. పాలు కొద్దిగా పోసుకోవాలి. కొద్దిగా పోసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి చిక్కబడడానికి మనకి పాల పొడిని అయితే వేస్తున్నామండి. ఇది పాలు చిక్కబడితే మనకి బాగుంటుంది. ఇలా పాల పొడిని అయితే వేసేసి బాగా కలపండి. ఒకసారి లంప్స్ ఏమీ లేకుండా బాగా కలపండి. ఇలా కలుపుతాం బాగా బాగుంటుంది. అంటే మనకి పాలు అనేది చిక్కబడతాయి అన్నమాట ఇది వేయడంతో. ఇలా వేసిన తర్వాత చూసారా మనకి ఇందాడ మీద అనేది మనకి చిక్కబడినాయి. ఈ పాలపొడి వేసిన తర్వాత ఇలాగా ఇందులోకి కొద్దిగా తగినంత షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి బాగా కలిపేయండి. వేడి మీద వేసారనుకో మనకి బేగా కరిగిపోతుంది. ఇప్పుడైతే ఒక కర్బూజాని తీసుకొని ఇలాగా ముక్కల కింద కోసుకోవాలండి. ఇలా ముక్కల కింద కోసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా పెద్ద మిక్సీ జార్ తీసుకుని పెద్ద మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి. ఇది మనకి హెల్దీ అండి. బాగాను కర్బూజా బాగా సలవ చేస్తుంది కదా. ఇలా అన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మెత్తగా అయితే ఆడేసుకోవాలండి. ఆడేసుకున్న తర్వాత మరొక బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా బియ్యాన్ని కూడా ముందుగా మనం కర్బూజా వేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలి రెండును. ఇలా వేసుకొని తాగాలి. ఇలా వేసుకోవడంతో మంచి రుచి వస్తుందండి మనకి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా నీళ్ళతో నానబెట్టుకున్నాం కదా అలా డైరెక్ట్గా వేసేద్దాము. వాటర్తోనే వేసేద్దాము. అలా డైరెక్ట్గా వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇలా వేసుకోవడం వల్ల అన్నీ మనకి సలవే వస్తువులే కాబట్టి ఏదైనా బాగుంటుంది. ఇలా కలిపేసుకోవడమేనండి. చూసారా చూస్తుంటేనే మనకి తాగాలనిపిస్తుంది కదా. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలండి. ఇందులోకి మనం జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుందాము. గ్లాస్లోకి మొత్తం అంతా పోసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిపైన చిన్నగా కోసుకున్న జీడిపప్పుని పైన గార్నిష్ చేసుకుందాము. అక్కడక్కడ పంటికి తగులుతూ బాగుంటుంది కదా. ఇలా సర్వ్ చేసేసుకోవడమే. గున్నిలోకి కూడా వేసుకోవడమే. కొన్ని గ్లాసులోకి కొన్ని గిన్నెలోకి కూడా వేసుకుని బాగా కలిపేసుకుందాము. అంతేనండి. ఎంతో టేస్టీకరమైన కర్బూజా జ్యూస్ అనేది స్పెషల్గా రెడీ అండి. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.